తండ్రి, నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు. నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది. నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దొరికింది. 17 ఏళ్ల వయసు నాది. ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశావు? దేవా, నా పితరుడైన అబ్రహాము దేవా, నా పితరుడైన ఇస్సాకు దేవా, నా తండ్రి ఇశ్రాయేలు దేవా, యాకోబు దేవా, వాళ్ళందరూ దొరలాగుంటే నన్నెందుకు బానిసగా అప్పచెప్పావయ్యా? వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్నెందుకు అనాథలాగా వదిలేసావయ్యా? వాళ్ళందరూ ఘనతలో ఉంటే నన్నెందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా? వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు? యోసేపుకున్న కష్టాలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న నిందలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న బాధలు వాళ్ళకు ఉన్నాయా? లేవు. తండ్రి ఎడబాటు కానీ యోసేపుకు తండ్రి ఎడబాటు. బానిస బతుకులు లేవు కానీ యోసేపుకు బానిస బతుకు. జైలు జీవితాలు వాళ్ళకి లేవు కానీ యోసేపుకు జైలు జీవితం. చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి వాళ్ళకి లేదు కానీ యోసేపుకు నిందలు. వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డవాడినా? నాకు ఈ శిక్షలు న్యాయమేనా? ఏమో, ఆయన హృదయంలో ఎంత నలిగాడో, ఆయన ఎంత ఏడ్చుకున్నాడో. కానీ దేవుని సమాధానం ఏంటి? యోసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని ఏలేవాడవుతాడని? యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని? యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడు అవుతాడని యోసేపుకు తెలుసా? యోసేపు బ్రైట్ ఫ్యూచరు ఆయనకి తెలుసు.